అది కొన్ని తెలుస్తుంది. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుందో లేదో కాదు, హార్ట్ జబ్బులు ఉన్నాయా లేదా మాకు తెలిసిపోతుంది. ఓకే సార్, అలా తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు కొన్ని ట్రీట్మెంట్ గర్భ టైంలోనే మేము చేయొచ్చు, కొన్ని ట్రీట్మెంట్ డెలివరీ తర్వాత చేయొచ్చు. ఓకే, వన్స్ అంటే ఒకసారి ఆపరేషన్ కానీ దేనికైనా చేస్తే అది లైఫ్ లాంగ్ అలా ఉంటుందా? సేఫే. కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో హోల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి మీరు లైఫ్లో చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఇంకేం పట్టించుకోకలే. కొన్ని కంజెనిటల్ సైనోటిక్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, అంటే ఇంప్యూర్ బ్లడ్ ప్యూర్ బ్లడ్ కలిసిపోతుంది, అట్లాంటివి కొన్ని పర్మనెంట్గా ఉంటాయి. ఈవెన్ కొన్ని డిసీజెస్ ఉంటాయి, కంప్లెక్స్ కంజెనిటల్ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. అవన్నీ ఏంటంటే అంటే పిల్లలు సడన్గా బ్లూ కలర్ అయిపోతారు. అట్లాంటిది ఏంటంటే కొన్ని ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొన్ని రెసిడ్యువల్ డ్యామేజ్ ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుంచి ఈ స్క్రీనింగ్స్ చేయిస్తే బాగుంటుంది? స్క్రీనింగ్ ఈవెన్ ప్రీ నెటల్ అంటే గర్భ టైంలోనే 20 వీక్స్ తర్వాత ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. సో 20 వీక్స్ టైంలోనే మీరు ప్రీ నెటల్ చెకప్ చేయించుకొని దాని ప్రకారం తెలుసుకోవచ్చు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఫ్రమ్ డే 1 నుంచి ఈవెన్ వితిన్ 6 months లోపల మీరు చేయించుకుంటే దాంట్లో కొన్ని రేరెస్ట్ డిసీజ్ ఉంటాయి, కానీ మీకు తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఓకే సార్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఇవన్నీ చేయించుకుంటే బెటర్ అని చెప్తారా? ఎస్, ఏదైనా ఫర్ అడల్ట్, చిన్నపిల్లలు కాకుండా ఎనీ పర్సన్ మోర్ దెన్ 18 years ఉన్నారనుకోండి, ఏ బేసిక్ చెకప్ చేయించుకుంటే బెటర్. దానివల్ల మీకు ఏంటి బెనిఫిట్ అవుతుందంటే, మీకు బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, కొలెస్ట్రాల్ ఉన్నదా, హార్ట్లో ఏదైనా ముందు నుంచి జబ్బు ఉన్నదా, ఈసీజీలో ఏం చేంజెస్ ఉన్నదా, ఈకోలో ఏం చేంజెస్, ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సపోజ్ మీకు ఒక బార్డర్ లైన్లో ఉన్నది అనుకోండి, డాక్టర్ సజెస్ట్ చేస్తారు మీకు ప్రికాషన్స్ ఏంటి, హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్, ఫర్దర్లో ఏంటి అది మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ నేను రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే చెప్పానో దీనికి ప్రివెన్షన్ కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ జంక్ ఫుడ్స్ తీస్తున్నారు, జంక్ ఫుడ్ బంద్ చేయాలి ఖచ్చితంగా. దానికి స్విగ్గీ అవని, జొమాటో అవని, ఎనీ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ 100% డ్యామేజ్ హార్ట్కి వస్తుంది. సరే, ఒకేజనలీ వన్స్ ఇన్ ఏ మంత్ అవని, ట్వైస్ ఇన్ ఏ మంత్ అంటే ఓకే, బట్ వీక్లీ 5 days మేము జంక్ ఫుడ్ తింటున్నాం అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ బ్యాడ్. నాట్ ఓన్లీ టు హార్ట్, ఈవెన్ టు ది లివర్ అవని, స్టొమక్ అవని, అన్నిటికీ బ్యాడ్. ఏం తీసుకోవాలి? మోర్ వెజిటేబుల్, మోర్ సాలడ్స్, మోర్ ప్రోటీన్ డైట్. ఇవన్నీ మీరు తీసుకుంటే వెజిటేబుల్స్ అవన్నీ, ఫ్రూట్స్, మోర్ ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి, ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్ టు హెల్త్. సో ఇది స్మోకింగ్ డెఫినెట్లీ బంద్ చేసుకోవాలి. థర్డ్, మినిమం 45 minutes per day ఎక్సర్సైజ్ చేయాలి. ఎయిదర్ మీరు జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి, జిమ్ వెళ్ళండి, స్విమ్మింగ్ పూల్ వెళ్ళండి, ఆర్ బ్యాడ్మింటన్ చేయండి. ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీకు ఇవాళ రేపు ఏంటంటే ఇండియాలో ఒబేసిటీ ఏదో రోజు రోజుకి పెరిగిపోతున్నది. నౌ ఎక్స్పాన్షియల్ 20 times పెరిగిపోయింది. సో ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు ఒబేస్ అయిపోతున్నారు, BMI more than 30 వస్తున్నారు. సో ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండానే ఇవన్నీ అవుతున్నారు. సో అట్లీస్ట్ లేదు అంటే ఇవాళ రేపు స్మార్ట్ వాచ్లో మీరు 10,000 steps per day అది తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా మెయిన్లీ స్లిప్, నిద్ర ఏదో ఉన్నదో ఆ నిద్రకి అట్లీస్ట్